హాయ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియోలో మనం స్టెప్స్ టు డెవలప్ జేడీబీసీ అప్లికేషన్ చెప్పి డిస్కస్ చేస్తామండి. ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ జేడీబీసీ ఏపీఐ. సో జనరల్గా మనం కోర్ జావాలో ఓకేనా ఏపీఐ అంటే ఏంటో నేర్చుకుందాం. అప్లికేషన్ జస్ట్ డెఫినేషన్ ఏంటి అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. It is a specification, a guideline to develop set of rules and guidelines. So API contains packages. Packages contains subpackages and classes and interfaces. సో అలాగే ఇక్కడ జేడీబీసీ ఏపీఐ అనగానే మీకు టూ ప్యాకేజెస్ వస్తాయండి. జావా డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్ డాట్ స్టార్ అంటే దాంట్లో ఉన్న క్లాసెస్ ఇంటర్ఫేస్లు అన్నీ కూడా, అలాగే జావా ఎక్స్ డాట్ ఎస్క్యూఎల్ డాట్ స్టార్ ప్యాకేజ్. ఓకేనా, ఇది మొత్తం క్లయింట్ సైడ్ జావా అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. ఇన్కేస్ సర్వర్ సైడ్ జావా బేస్డ్ అప్లికేషన్ సర్వర్ ఆర్ వెబ్ సర్వర్ సైడ్ ఏమైనా కనెక్షన్ కూలింగ్స్ కానివ్వండి, కనెక్షన్స్ రిలేటెడ్ ఆపరేషన్స్ కానివ్వండి, మీరు ఏమైనా పెర్ఫామ్ చేయాలి అంటే ఈ యొక్క ప్యాకేజ్ని యూజ్ చేస్తామండి. ఓకేనా, సో దీస్ ఆర్ ది టూ ప్యాకేజెస్. ఓకేనా, కాంబినేషన్ ఏదైనా బట్టి జేడీబీసీ ఏపీఐ. జేడీబీసీ API, set of rules and guidelines to develop particular software or technology. Okay na, so it is specification. Okay నండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క జేడీబీసీ ఏపీఐ సంబంధించిన ప్యాకేజెస్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా జావా ఏపీఐ. ఓకేనా, సో జావా వెండర్ కరెంట్ ఎవరండి? వరాకిల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం జావా జేడీకే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అలాగే ఓకేనా మీరు జావా జేడీకే ఏపీఐని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జావా జేడీకే ఏపీఐని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక మీరు చూడండి, జావా ఏపీఐ డాక్స్ అని టైప్ చేయండి. ఏపీఐ డాక్యుమెంటేషన్. సో ఇక్కడ చూడండి, ఒరాకిల్ 7 అని ఉందా? ఓకే, 11 మీ ఇష్టం, మీరు ఏ పెన్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, సో సింపుల్గా మనం జావా జేడీకే డాక్యుమెంటేషన్ 8 అనండి. ఓకే, సో ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, సో ప్యాకేజెస్ అని ఉంది. ఓకేనా, సో కిందకి రండి, జావా డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్. ఓకేనా, జావా డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్ ప్రొవైడ్స్ ద ఓకేనండి API for accessing and processing data stored in a data source. Data source means database software. ఓకేనా, any RDBMS. ఓకేనా, using the Java programming language. సింపుల్. సో ఇది మనం ఏమన్నా ఓన్గా చెప్తున్నామండి? లేదు, ఫ్రమ్ జావా డాక్యుమెంటేషన్ నుంచే మనం దాని గురించి చెప్తున్నాం. మరి జావా ఎక్స్ అన్నాం, సో కిందకి రండి కొంచెం, జావా ఎక్స్ డాట్ అని ఉంటుంది. సో జావా ఎక్స్ డాట్ ఎస్క్యూఎల్ డాట్ స్టార్. So provide the API for server-side data sources access. Okay, now source access and processing from the Java programming language server side, like okay, na connection pooling. Okay, na ఇటువంటి ఆపరేషన్స్ జావా సర్వర్స్ నుంచి డేటాని సర్వర్ సైడ్ ఏమైనా ఆపరేషన్స్ కనెక్షన్స్ లిమిటెడ్ కనెక్షన్స్ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, కనెక్షన్స్ని మనం ఓకేనా ఇంక్రీజ్ చేయడం సంథింగ్, ఇటువంటి ఆపరేషన్స్ అనేవి కూడా మనం డేటాబేస్ జావా బేస్డ్ సర్వర్ సైడ్ మనం ప్రాసెస్ చేయొచ్చు. అప్పుడు మీరు యూజ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ప్యాకేజ్, జావా డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్. దిస్ ఇస్ ద సింపుల్ జావా జేడీబీసీ ఏపీఐ, జావా డాట్ ఎస్క్యూఎల్ అండ్ జావా ఎక్స్ డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్. సో కంప్లీట్గా మనం జావా డాట్ ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేస్తాం క్లాస్లో. మనం ఓకే అండి, రో సెట్స్ అని చెప్పేసి, అలా కనెక్షన్ కూలింగ్ అని చెప్పేసి ఆ టాపిక్స్ అనేవి దీంట్లో డిస్కస్ చేస్తామండి. సో తీసేస్తే ఓకేనా, ఈ జావా డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్లో మరి ఏమేమి క్లాసెస్ ఉన్నాయి, ఏమేమి ఇంటర్ఫేస్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే ఓకేనా, ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే
ఈ యొక్క ఏపీఐ డాక్యుమెంటేషన్ లో ఓకేనా ఓన్లీ ఫర్ జేడీబీసీ నో, ఇది కంప్లీట్ ఫర్ జావా జేడీకే 8 ఓకేనా, జావా ఎస్సీ స్టాండర్డ్ 8 డాక్యుమెంటేషన్ అండి ఇదంతా కూడా. మరి జేడీబీసీ సెపరేట్ గా డాక్యుమెంటేషన్ ఏమైనా ఉందా చెక్ చేసుకోవచ్చా అంటే ఓకేనా, చెక్ చేసుకోవచ్చా అండి. వి గో ఫర్ జేసీపీ, జావా కమ్యూనిటీ ప్రాసెస్, జావా కమ్యూనిటీ ఓకేనా ప్రాసెస్ jcp.org, ఆ వెబ్సైట్కి వెళ్ళండి ఓకేనా. జావా కమ్యూనిటీ ప్రాసెస్ ఇది ఒక ఆర్గనైజేషన్ అండి ఓకేనా. దీంట్లో మీరు జావా సంబంధించిన ఏపీఎస్ గురించి మీరు సెట్ చేసుకోవచ్చు ఓకేనా. సింపుల్గా మీరు ఇక్కడ సెర్చ్ ఓకేనా జేడీబీసీ ఏపీ అని టైప్ చేయండి. జేడీబీసీ ఓకేనా, జేడీబీసీ ఏపీ అని టైప్ చేయండి సింపుల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ఇక్కడ చూడండి జేడీబీసీ ట్రేడ్ మార్క్ ఓకేనా 4.0 ఏపీ స్పెసిఫికేషన్ అని ఉందా. ఓకే, ఇక్కడ చూడండి జేడీబీసీ ఓకేనా ట్రేడ్ మార్క్ 4.0 ఏపీ స్పెసిఫికేషన్ ఓకేనా. ఓకే, దీంట్లో మీరు డౌన్లోడ్ పేజ్ మీద క్లిక్ చేయండి ఓకేనా, డౌన్లోడ్ పేజ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జేడీబీసీ 4.0 స్పెసిఫికేషన్ కరెంట్ వెర్షన్ ఓకేనా. జేడీబీసీ వెర్షన్ ఏమనుకుని చెప్తున్నాం అండి 4.3. సో ఇంప్లిమెంటేషన్ ఎవల్యూషన్ మీరు ఏదో ఒకటి మీరు దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సింది పీడిఎఫ్ లేకపోతే డాక్సా. సో పీడిఎఫ్ కావాలంటే నోట్స్ మొత్తం మెటీరియల్ మొత్తం దాంట్లో ఉంటుందని జేడీబీకి సంబంధించి మొత్తం అంతా కూడా ఓకేనా. మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఓకేనా, ట్రీ స్ట్రక్చర్లో మనకు ఏం క్లాసెస్ ఉన్నాయి దాంట్లో కూడా ఉంటుంది డాక్యుమెంటేషన్లో. బట్ మనకు ఈ డాక్స్ యూస్ చేసుకున్నాం అనుకో మనకి ఇంకా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసే ముందు మీరు ఏం చేయాలి, ఇక్కడ యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. తర్వాత జావా జేడీబీసీ ఓకేనా 4.3 డాక్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. Take up to 3 minutes. Net will be slow. Right, time. సో ఏమీ లేదండి ఓకేనా. లాంగ్వేజ్ అంటే కొంచెం మనం ఓకేనా కొంచెం కష్టపడి నేర్చుకోవాలి. టెక్నాలజీ అనేది కష్టపడి నేర్చుకోవాలా అంటే ఈజీగా నేర్చుకోవచ్చు అండి. లాంగ్వేజ్ అంటే మీకు మొత్తం అంతా కూడా డీటెయిల్గా క్లియర్గా నేర్చుకోవాలి. టెక్నాలజీ అనగానే ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది స్టెప్స్, ఆ స్టెప్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది ఓకేనా. సో ఓకే, గో టు దిస్ ఫోల్డర్ ఓకేనా. కట్ దిస్ room process JDBC paste here. So extract this folder. సో ఓకేనా, దీంట్లో మీరు index.jsp index.html ఫైల్ ఉంటుంది చూడండి, ఓపెన్ చేయండి index.html ఫైల్. ఓకే, సో ఇక్కడ ట్రీ స్ట్రక్చర్ ఓపెన్ చేయండి ఓకేనా. సో ట్రీ స్ట్రక్చర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఏమైందండి, జావా.SQL defines the JDBC API, defines the
జేడీబీసీ ఏపీఐ. దీన్ని క్లిక్ చేయండి. ఏంటి లాస్ ఉందా? ఓకే, స్ప్రేస్ పెడితే వచ్చిందా అండి? ఓకే. సో జావా డాట్ ఎస్క్యూఎల్, జావా ఎక్స్ డాట్ ఎస్క్యూఎల్. చూడండి, ఈ రెండు మనకి ఏంటంటే జేడీబీసీ ఏపీఐ. ఓకేనా? సో జావా డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్ డిఫైన్స్ ద జేడీబీసీ ఏపీఐ. ఓకేనండి? ఓకే. దాంట్లో క్లాసెస్ ఇంటర్ఫేస్లు ఏమున్నాయి ఒకసారి చెక్ చేయండి. దీన్ని ఓపెన్ చేయండి, మొత్తం సెలెక్ట్ చేయండి. ఓకేనా? కాపీ చేసి ఓకేనా మీరు ఇక్కడ ఒకసారి పేస్ట్ చేసుకున్నారనుకోండి. సో చెక్ చేద్దాం అసలు ఏమేమి ఉన్నాయో. సో ఫస్ట్ ఓకేనా ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి ఈ యొక్క ప్యాకేజ్లో మనకి ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి. ఓకేనా? తీసేయండి, వేరే తీసేయండి. సో లార్జ్ ఆబ్జెక్ట్స్ని మనం స్టోర్ చేయడానికి బ్లాక్ వాడతాం. సో కాసేపు పక్కన పెడితే ముందు మనకు కావాల్సిన ఇంటర్ఫేస్ ఏంటంటే కనెక్షన్ ఇంటర్ఫేస్. సో తర్వాత మనకు కావాల్సిన ఇంటర్ఫేస్ ఎక్కడ ఏమున్నాయంటే లేదు, తీసేయండి. తర్వాత మనం యూజ్ చేసే ఇంటర్ఫేస్ ఏంటి అంటే స్టేట్మెంట్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తాం. సో తర్వాత మనం యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటి అంటే ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. తర్వాత కాలబుల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో తీసేయండి. సో తర్వాత డేటాబేస్ మెటా డేటా. ఓకే. తర్వాత రిజల్ట్ సెట్ అండ్ రిజల్ట్ సెట్ మెటా డేటా. ఓకేనా? తర్వాత రిజల్ట్ సెట్ మెటా డేటా. ఓకేనా? సో గ్లాబ్ లార్జ్ ఆబ్జెక్ట్స్ని అంటే ఇమేజెస్ని ఫైల్స్ని స్టోర్ చేయడానికి రెండు యూజ్ చేస్తాం, గ్లాబ్. సో తీసేయండి. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి డ్రైవర్. ఓకేనా? జనరల్గా డ్రైవర్ ఇంటర్ఫేస్ మనం ఇంప్లిమెంట్ చేసుకుని మనం ఏం చేయమనుకోండి, బట్ దిస్ ఇస్ ద మెయిన్ ఇంటర్ఫేస్ టు ఇంప్లిమెంట్ ఓకేనా జేడీబీసీ డ్రైవర్ క్లాసెస్ ప్రొవైడ్ బై డేటాబేస్ వెండర్స్. దట్ ఇస్ ద మెయిన్ ఇంటర్ఫేస్ అండి డ్రైవర్. ఓకేనా? మనమే ఇంప్లిమెంట్ చేయమండి, ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. సో ఫ్రమ్ దోస్ క్లాసెస్ యూ హావ్ టు డెవలప్ జేడీబీసీ అప్లికేషన్ అండి. ఓకే. డ్రైవర్, కనెక్షన్ స్టేట్మెంట్, ప్రిపేర్ స్టేట్మెంట్, కాలబుల్ స్టేట్మెంట్, రిజల్ట్ సెట్, డేటాబేస్ మెటాడేటా, రిజల్ట్ సెట్ మెటాడేటా. మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్ మనం ఏమన్నామండి, కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికి కనెక్షన్ ఆబ్జెక్ట్, స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి స్టేట్మెంట్స్, రిజల్ట్స్ని ప్రాసెస్ చేయడానికి రిజల్ట్ సెట్. అలాగే మెటాడేటా, డేటాబేస్ గురించి నాకు అసలు ఇన్ఫర్మేషన్ తెలియదండి. అండర్లైన్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఏం వాడుతుందో మనకు తెలియదు. జస్ట్ మీకు కనెక్షన్ ఆబ్జెక్ట్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఓకేనా? వి గో ఫర్ దట్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ అండి బై యూజింగ్ డేటాబేస్ మెటాడేటా. నాకు డేటాబేస్లో టేబుల్స్ ఉన్నాయి, టేబుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకేనా? డేటాబేస్ మనం ఓకేనా యాక్సెస్ అనేది మనకి ఇక్కడ నుంచి లేదు. ఓకేనా? యూ కెన్ గో ఫర్ ఓకేనా రిజల్ట్ సెట్ మెటాడేటా. యూ నీడ్ టు ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ టేబుల్. ఓకేనా? బ్లాబ్. ఓకే. సో డ్రైవర్ యాక్షన్ పారామీటర్ మెటాడేటా తీసేయండి. రో ఐడి, సేవ్ పాయింట్, ఇవన్నీ చూసి. ఓకే. నెక్స్ట్ క్లాసెస్. ఇంటర్ఫేస్లో అయిపోయినాయండి అవి. ఓకేనా? క్లాసెస్లో ఫస్ట్ మనం యూజ్ చేసే క్లాస్ ఏంటంటే డ్రైవర్ మేనేజర్. దిస్ ఇస్ ద మెయిన్ రోల్. ఓకేనా? టు మేనేజ్ డ్రైవర్ సాఫ్ట్వేర్. మీరు ఏదైతే డ్రైవర్ క్లాస్ ఓకేనా లోడ్ చేశారో బై యూజింగ్ స్టెప్ 1 క్లాస్ డాట్ ఫర్ నేమ్ బేస్డ్ ఆన్ దట్ క్లాస్. ఓకేనా? డ్రైవర్ మేనేజర్ ఏంటంటే కనెక్షన్ని ప్రొవైడ్ చేయడానికి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది బై యూజింగ్ గెట్ కనెక్షన్ మెథడ్. గెట్ కనెక్షన్ మెథడ్ పారామీటర్స్ ఏంటి? ఓకేనా? మనం పాస్ చేయాల్సిన యూఆర్ఎల్ ఓకేనా ఐపీ అడ్రస్, పోర్ట్ నెంబర్, ఏ డేటాబేస్ సంబంధించిన సబ్ ప్రోటోకాల్, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తామండి. అంటే డ్రైవర్ మేనేజర్ అనేది మేనేజ్ చేస్తుంది మొత్తం డ్రైవర్ క్లాసెస్ అన్నింటినీ కూడా. ఓకేనా? సో దట్ ఇస్ ద మెయిన్ క్లాస్ అండి. అలాగే డేట్ ఓకేనా సిస్టమ్ డేట్ మనం ప్రొవైడ్ చేయడానికి. ఓకేనా? ఓన్లీ టైం స్టాంప్, డే టు టైం. ఓకేనా? టైప్స్ అది కూడా యూజ్ చేస్తామండి. సో ఇంకేమైనా యూజ్ చేస్తామంటే ఇంకేం యూజ్ చేయాలండి. ఓకే. తర్వాత ఎక్సెప్షన్స్లో ఓకేనా సో మనం ఏం వాడతామంటే బ్యాచ్ అప్డేట్ వస్తుంది, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ తీసేయండి. అంటే ఈ రెండు ఎక్సెప్షన్ క్లాసెస్ అనమాట. ఓకేనా? సో మీరు కంపల్సరీ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి.
ఎందుకంటే కనెక్షన్ లేదనుకోండి, మీరు కనెక్షన్ ట్రై చేస్తున్నారు, సారీ డేటాబేస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ కనెక్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకేనా, యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ ఇచ్చారు, కనెక్టివిటీ రాదు. ఓకేనా, స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, రాంగ్ క్వరీ పంపించారు, ఓకేనా, స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. వీటన్నిటికీ మనకి ఏంటంటే యూజ్ చేసి ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ వస్తుంది. మరి బ్యాచ్ అప్డేషన్ ఏంటి? ఓకేనా, జనరల్గా మనం ఏంటంటే క్వెరీని, ఓకేనా, ఇన్సర్ట్ క్వెరీ అనుకోండి, ప్రతిసారి డేటాబేస్ మనం సెండ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా 10 క్వెరీస్ ఎట్ ఏ టైం డేటాబేస్ సెండ్ చేయాలి. దానికి మనం ఏం వాడతాం అంటే బ్యాచ్ అప్డేట్ వాడతామండి. ఓకేనా, అటువంటి సినారియోలో మీకు ఏదైనా ఒక క్వెరీ మిస్ అయింది అనుకోండి, ఆ రాంగ్ ఏమైనా వచ్చింది అనుకోండి, బ్యాచ్ అప్డేట్ అవ్వదు, ఆగిపోతుంది. ఓకేనా, అప్పుడు చెక్ చేసిన బ్యాచ్ అప్డేట్ ఎక్సెప్షన్. ఇంతేనండి. ఈ క్లాసెస్ ఇంటర్ఫేస్ గురించి చెప్పుకుంటే జేడీబీసీ అయిపోయినట్టే. జేడీబీసీ చాలా సింపుల్ టెక్నాలజీ అండి. ఓకేనా, బేసిక్ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఫాలో అవుతే ఆటోమేటిక్గా మీకు టెక్నాలజీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో ఆల్రెడీ మనం స్టెప్స్ చూసాం. ఆ స్టెప్స్ ఆల్రెడీ కనెక్షన్ అంటే సింపుల్గా చెప్పుకున్నాం, స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం, రిజల్ట్ సెట్ చెప్పుకున్నాం. ఓకేనా, తర్వాత డ్రైవర్ మేనేజ్ చెప్పుకున్నాం. ఇంకేంటంటే అయిపోయింది కదా. ఓకేనా, ఏం లేదు, దేర్ ఆర్ 6 స్టెప్స్ అండి. ఓకేనా, క్లాస్ నోట్ చేయడం, మీరు ఏ డేటాబేస్ సాఫ్ట్వేర్ అవుతుందో దానికి సంబంధించిన డ్రైవర్ క్లాస్ నేమ్ ఉంటుంది. ఆ క్లాస్ నేమ్ ఏంటి, యూఆర్ఎల్ ఏంటి, అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, సో తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం బై యూజింగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, పోర్ట్ నెంబర్, ఐపీ అడ్రస్. తర్వాత స్టేట్మెంట్ ఆబ్జెక్ట్, మీకు ఎటువంటి క్వెరీ కావాలి, దానికి సంబంధించిన క్వెరీ స్టేట్మెంట్ ఏంటి, రిజల్ట్ సెట్ ప్రాసెస్ చేయాలా అవసరం లేదా, క్లోజింగ్. సో దిస్ ద జేడీబీసీ ఏపీఐ అంటే. సో మరి ఇంకో ప్యాకేజ్ ఉంది కదా, ఆ ప్యాకేజ్ ఏంటి? java.sql ప్యాకేజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో దీంట్లో కూడా కొత్తగా ఉంటాయండి. java.sql ప్యాకేజ్, దీంట్లో ఉన్న ఇంటర్ఫేస్ ఏంటండి? ఓకేనా, సో కామన్ డేటా సోర్స్ చేయండి. సో కనెక్షన్ ఈవెంట్ లేదన్నా కనెక్షన్ పూల్ డేటా సోర్స్ ఇస్ ద మెయిన్ పూల్డ్ కనెక్షన్. రో సెట్ అంటున్నాను, లో సెట్ మెటా డేటా, లో సెట్ రీడర్ రైటర్. సో స్టేట్మెంట్ తీసేయండి, క్లాసెస్, ఓకేనా, కనెక్షన్ ఈవెంట్, లో సెట్ ఈవెంట్. సో ఇవి అంతే సింపుల్ అండి, ఇక్కడ ఏం ఉండవు. ఓకేనా, దీంట్లో కూడా ఏం ఉండవు. మనం రో సెట్ గురించి డేటా సోర్స్, ఓకేనా, కనెక్షన్ కూలింగ్ కనెక్షన్లో వస్తుందండి డేటా సోర్స్, రో సెట్. ఓకేనా, సో ఇవి చాలా తక్కువ. ఇది సర్వర్ సైడ్ కమ్యూనికేషన్ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే దాన్ని యూజ్ చేసుకుంటామండి. క్లయింట్ సైడ్ కంప్లీట్గా జేడీబీసీ అప్లికేషన్ సంబంధించి ఇవన్నీ యూజ్ చేస్తామండి, అంతే సింపుల్. ఇది ఫ్రెండ్స్ JDBC API. There are 2 packages, java.sql package and java xs.sql package. అలాగే ఇంకో పాయింట్ ఏంటి అంటే JDBC is nothing but a standard JTSC టెక్నాలజీ. JTSC ప్యాకేజ్ కింద వస్తుంది, బట్ ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ. ఓకేనా, సో టు డెవలప్ JDBC డేటాబేస్ అప్లికేషన్ ఫ్రమ్ జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి పంపించడం, ఆపరేషన్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నాలజీ. క్లియరా ఫ్రెండ్స్? ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటి JDBC API గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, రెడీ టు డెవలప్ JDBC అప్లికేషన్ బై యూజింగ్ ఎడిటర్ సాఫ్ట్వేర్. సో తర్వాత బై యూజింగ్ ఎక్లిప్స్ సాఫ్ట్వేర్, ఎక్లిప్స్ IDE. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓకేనా షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదా ఏమైనా క్వెరీస్ ఉన్నా, అది ఏమైనా ఎనీ సజెషన్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా, అలాగే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.